నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? బ్రహ్మాండంగా ఉన్నామ్మా. చాలా రోజుల తర్వాత గుంటూరు నుంచి ఇదేనా రాక? చాలా సంతోషం మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు. రేపే చాలా చక్కటి యోగవంతమైనటువంటి రోజు వస్తోంది. అదే త్రిపుష్కర యోగం. త్రిపుష్కర యోగ సమయం ఉంది అని అంటే ఖచ్చితంగా దాన్ని వినియోగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ప్రకృతి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది మన చేతుల మీద ఆధారపడి ఉంటుంది. ఇది వరకు రోజుల్లో అందరి ఇళ్లలో ఈ పంచాంగం ఉండేది. చక్కగా చూసుకునేవారు. ఏమిటి వారతిథి, నక్షత్ర, యోగ గణనాలు ఇవన్నీ చూసుకునేవారు. అన్ని ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయిందో యూట్యూబ్ కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. పోన్లేండి, మన బాధ్యత చెప్పాలి కాబట్టి చెప్తారండి రేపటి రోజున ఎలా వినియోగించుకోవచ్చు? అంటే పూర్వం పెద్దవాళ్ళు కూడా ఉండేవాళ్ళు మనకి. అవును. నాన్న రేపు ఇది పండగ వస్తుంది, నాన్న రేపు ఈ యోగం ఉంది, నాన్న జాగ్రత్త చేసుకో, రేపు ఇట్లా బాగుంటుంది బాగోదు, ఇవన్నీ ఏంటంటే ఆఖరికి రోహిణీ కార్త వస్తుందంటే కూడా తెలియని పరిస్థితుల్లో ఒకప్పుడు ఏంటంటే మనకేంటి మనకి నేచర్ లో ఉండేటువంటి మార్పులన్నీ కూడా కార్తలు చూసి చెప్పుకునేవాళ్ళు. రోహిణి కార్త అంటున్నారు, పౌర్ణమి తెలియట్లేదు. అవును. ఏమిటి అంతలా పాపంగా వెలుగుతూ ఉంటాడు. అందుకని ఈ త్రిపుష్కర యోగం అంటే ఏంటంటే చాలా మీకేంటంటే ఈ ధార్మికమైన వాటికి, ఆధ్యాత్మిక వాటికి అన్ని రోజులు అన్ని గంటలు పనికొస్తాయి. కానీ లౌకికమైనటువంటి మనకి ఇప్పుడు ఏంటి జనరల్ గా ఏంటంటే వివేకానందుడు కూడా చెప్పాడు, ఆకలితో ఉన్నవాడికి వేదాంతం చెప్తే ఎక్కదని. మనం ఎంతసేపు వేదాంతం చెప్తుంటే వాడికి ఐహికానికి కావాల్సిన ముందు చెప్పాలి. అంటే ఆయన మినిమం నీడ్స్ ముందు ఫుల్ఫిల్ అయ్యి ఆయన చక్కగా ఆర్థికంగా గానీ ఆరోగ్యంగా గానీ పరిపుష్టిగా ఉంటే అప్పుడు భగవద్ ధ్యానం చేయడానికి ఆయనకి ప్రశాంతత వస్తుంది, మైండ్ ప్రశాంతత వస్తుంది. కరెక్టే. కానీ ఆశాజీవి కదా, ఓటైన తర్వాత ఐహికంలోనే పట్టుకుంటాం కొట్టుకుంటాం కూడా. కానీ అలా ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలి, స్పిరిచువల్ గా జర్నీ వెళ్ళాలి అంటే దానికి కూడా ఈశ్వరానుగ్రహం కావాలి. సరే, ఇదంతా ప్రాక్టీస్ లో ఉన్న వాళ్ళకో లేకపోతే దాని మీద ఇష్టం ఉన్న వాళ్ళు, మీరు అన్నట్టుగా ఐహికంగా ఉన్నాయి రకరకాల కోరికలు తీరాలి మనకి అనుకునే వాళ్ళకి రేపటి రోజున న్యాయబద్ధమైన కోరికలు చాలా వరకు పాపం ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందులో ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే కొన్ని చెప్పకూడదు కానీ సాఫ్ట్వేర్ వచ్చేసిన తర్వాత శ్రీమతి గారు మనసు అర్థం చేసుకునే టైం కూడా ఉండనటువంటి మగవాళ్ళు తయారైపోతున్నారు. అంటే ఏంటంటే ఏదైనా ఆదివారం ఇంట్లో వచ్చి పడుకుంటే అమ్మ ఆయన ఎవరో అనేసి ఉదయం 6ంటికి రాత్రి 11ంటికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఏంటంటే చక్కగా ఈసారి మనకి ఆదివారం వస్తుంది. జనరల్ గా ఏంటంటే వీకెండ్స్ అనేది ప్రతి ఎంప్లాయీ కూడా ఏంటంటే ఆదివారం సాయంత్రం చక్కగా శ్రీమతి గారిని తీసుకుని బయటకు వెళ్ళటం, పెళ్ళాం పిల్లలతో గడపటం, ఆయనకి ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేయడానికి ఇచ్చిన టైం. కరెక్ట్ గా సాయంత్రం 6 నుంచి రాత్రి 3 దాకా ఏంటంటే మనకి కంఫర్టబుల్ టైం. అంటే సాయంత్రం ఫ్రెష్ అయిపోయి 4:30కి చక్కగా స్నాక్స్ తినేసి బయటకు వెళ్తే ఏంటంటే మనకి దీంట్లో ప్రధానంగా చేసుకోవాలంటే శుభం ఏవైతే ఉన్నాయో, అంటే బంగారం కొనటం కానీ, వెండి కొనటం కానీ, లేకపోతే ఏంటంటే శుభకార్యాలకి ప్రారంభించేటువంటి ఏదైనా అడ్వాన్స్లు ఇవ్వటం కానీ, ఇలా మంచి విషయాలు అంటే మనకి భవిష్యత్తులో గ్రోత్కి సంబంధించినవి మాత్రమే అవి చెయ్యాలి. ఇంకోటి ఏంటంటే గుర్తు పెట్టుకోవాల్సింది, అండర్లైన్ చేయవలసింది ఏంటంటే అది వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించవలసింది ఏంటంటే మీరు నెగిటివ్ కొన్ని ఉంటాయి. అంటే ఏంటంటే గబుక్కుని అప్పు తేవాల్సి రావచ్చు, లేకపోతే ఎవరితో వాగ్వివాదాలకి అంటే ఏదైనా కోరాల్సి రావచ్చు. అటువంటి వాటితో ఏంటంటే అసలు ఆ టైంలో మీరు ఆ ఫోన్ ఎత్తబాకండి. వచ్చిందనుకోండి వాటి జోలికి వెళ్ళొద్దు. ఇది డిస్టర్బ్ చేసే ఫోను మనకి అనుకున్నప్పుడు ఏంటంటే అది ఆ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉన్నాడు, అయ్యో చూసుకోలేదని తర్వాత నష్టమే లేదు. కానీ ఏంటంటే మనం ఆ త్రిపుష్కర యోగంలో చేసేది మల్టిపుల్ గా 3 times రిపీట్ అవుతుంది. మనకి ఎప్పుడైనా సరే భవిష్యత్తులో మనకి రిపిటేషన్ కావాలని అన్నప్పుడు ఏంటంటే శుభకరమైనవి చూసుకోవడం, మంగళప్రదమైనవి. ఆఖరికి పట్టు చీర కొనిపెట్టాలన్నా కొనిపెట్టచ్చు శ్రీమతి మళ్ళీ కొంటారు. అలాగే పిల్లల విద్యకి సంబంధించి ఏమైనా అప్లికేషన్ పెట్టాలి, లేదా శుభ్రంగా ఏదైనా వాళ్ళకి అప్పుడు వాటికి ఎక్స్పెండిచర్ ఫీజు కట్టాలన్నా కానీ, లేదా అప్లై చేయాలన్నా కానీ, ఏదైనా కొత్త కంపెనీకి అప్లై చేయాలన్నా కానీ అది చాలా ఇప్పుడు ఆన్లైనే కాబట్టి ఆదివారంతో సంబంధం ఉండదు. చక్కగా అవి అప్లై చేసుకోవడానికి కానీ మంగళప్రదమైన ఏమైనా సరే చేసుకోవడానికి అది ప్రశస్తమైంది. కానీ ఇందులో ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోవాల్సింది అంటే నెగిటివ్ వచ్చేవి
అవి ఆచరించకుండా ఉండాలి. అందులో ప్రధానంగా ఇప్పుడు చేసేటటువంటి తప్పుల్లో అప్పులు బాగా అంటే రకరకాల పరిస్థితులు, కానీ అప్పు జోలికి వెళ్ళాము అని అంటే డెఫినెట్ గా అది మెడకు చుట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది కదండి. అయితే తెలియక ఇట్లాంటి యోగవంతమైనటువంటి సమయాల్లో అప్పులు చేస్తే మళ్ళీ 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 అప్పులు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే యోగం ఉందని తెలియదు వాళ్ళకి, రొటీన్ గా ఏదో గబుక్కుని రెగ్యులర్ కార్యక్రమాలు చేస్తారు. ఏంటండి మేము అనవసరంగా ఈ మధ్య అప్పుల్లో కూరుకుపోతున్నాం, మాకేదో స్పిట్ వస్తుంది నిరంతరం, ఇంట్లో యుగ్వాదంగా ఉందండి అంటే మనం కరెక్ట్ గా త్రిపుష్కర యోగంలో వచ్చేసి ఇంట్లో గొడవలు పట్టము, లేకపోతే గిల్లి కజ్జాలు పెట్టుకోవటము, అలగటము, స్పోర్ట్స్ మీద, పిల్లల మీద, లేకపోతే అత్తమామల మీద, అమ్మనాన్న మీద అలగటము, లేకపోతే తెలియకుండా గబుక్కుని, ఇంకోటి ఏంటంటే గబుక్కుని ఎవరైనా అప్పు అడుగుతారు. అడిగినప్పుడు సరే మనవాడే కదా గబుక్కుని 10,000 20,000 ఇచ్చామనుకోండి, ఇది రిపిటేషన్ అవుతుంది, మళ్ళీ మళ్ళీ ఇవ్వడమే అవుతుంది. రైట్, ఏంటంటే తెలియకుండా చేసేది. ఇప్పుడు ఏంటంటే మీరు ఆ ముహూర్తాన్ని కరెక్ట్ గా మంచి పని చేశారు లేదా తర్వాత దేవుడు ఎరిగే విషయం. ముందు ఇట్టాడికి చేయకుండా జాగ్రత్త పడాలి. కరెక్ట్ కరెక్ట్. ఇవి మినిమం జాగ్రత్త ఏంటంటే, ఒకవేళ ఈ యూట్యూబ్ అంటే వర్క్ లో ఉన్నవాడు చూడలేకపోయినా ఇంట్లో వాడు చూసినా, ఏమండి ఒకసారి చూడండి అని చెప్పారు పెద్ద ఆయన, ఒకసారి ఇది మనం ఈ టైంలో మంచి పనులు చేసుకోవాలి, మీరు కూడా ఇవన్నీ చేయబాకండి. ఏంటంటే మనం పూర్తిగా నియంత్రించేది మన అర్థంగా. మనం ఎంత గ్రోత్లోకి వెళ్ళినా, ఏ మగవాడు ఎంత గ్రోత్లోకి వెళ్ళినా సరే మనం నియంత్రించేది ఇంట్లో కూతురు, భార్య, తల్లి. కనుక ఏంటంటే వీళ్ళు ఈ వీడియో చూసినప్పుడు గమనించి మీ అబ్బాయికి కానీ మీ శ్రీవారికి కానీ ఇట్లా చెప్పి, లేకపోతే పిల్లలైతే నాన్నగారు ఇట్లా ఉందిట, ఆ టైంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏంటంటే ఆఫీసు గొడవల్లో, వీళ్ళు పడిపోయే జాబ్ గొడవల్లో ఇట్లాంటివన్నీ రొటీన్ గా జరుగుతాయి. ఇప్పుడు కావాలని ఇంటికి వచ్చి మంగళవారం పూట మజ్జిగ అడిగే వాళ్ళు ఉంటారా? అలా ఉండి ఏంటంటే ఇవ్వకూడదా? ఇవ్వకూడదు అంటారు మన సంజయ్ వాళ్ళకి కానీ మంగళవారం కానీ మజ్జిగ ఇవ్వకూడదు అంటారు. ఇలా అందుకని పర్టికులర్ గా ఇలా అడిగే వాళ్ళు కూడా అంటే ఆ రోజు అంటే వాళ్ళకి అప్పు తీసుకుంటే మంచిదిగా రొటేషన్ గా మళ్ళీ ఇస్తుంటారు సార్ అనేది లెక్క ఉంటుంది. అయ్యా గుప్పుకొని ఏదో ఈ రోజు కొంచెం బయటకు వెళ్ళాలి. ఇక్కడ రెండు ట్రిక్, ఇచ్చిన వాడికి ఇస్తూనే ఉంటాడు, తీసుకున్నవాడు తీసుకుంటూనే ఉంటాడు, ఇద్దరు కూడా చేయొద్దు ఈ పని. అందుకని ఏంటంటే ఇవి అలా చేయకుండా చక్కగా మనకి మంచివి శుభకరమైనవి ఏవైతే ఉంటాయో అవి చేసుకోండి. ఎందుకంటే చాలా వాల్యుబుల్ టైము. ఆ టైం జాగ్రత్తగా, క్రూషియల్ టైం అంటారు కదా, అలా ఇప్పుడేంటే టెండర్ వేయాల్సిన వాడు కరెక్ట్ గా ఆ టైంలో వేయలేకపోతే తర్వాత ఎన్ని కోట్లు ఉన్నా ఆ టెండర్ అమౌంట్ కట్టకపోతే ఉపయోగం లేదు. అంటే పరీక్ష ఎగ్జామ్ కట్టేవాడు కరెక్ట్ గా ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో, ఆ మంచి శుభ సమయం వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే ఉపయోగపడుతుంది. అలాగే దైవారాధన విషయంలో కూడా ఒకసారి చెప్పండి. ఇవి కొనుక్కోవటమో లేకపోతే బళ్ళు కొనుక్కోవడం, ఎవరైనా బండి కొనుక్కునే వాళ్ళ వాహనం కొనుక్కోవచ్చు, ఇంటికి ఏదైనా అడ్వాన్స్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇంటికి మనం ఏదైనా సరే శుభంకరమైనది అంటే అది మాక్సిమం ఏంటంటే ఈ గ్రిల్స్ కి ఐరన్ వైపు కాకుండా మామూలుగా వెహికల్ అయితే శుభకరం ఇబ్బంది, మంగళకరం ఇబ్బంది లేదు. అట్లా వాహనం కారు కానీ వెహికల్ కానీ లేకపోతే ఇంటికి కానీ పెట్టేటప్పుడు మనం ఆ టైంలో చేసుకుంటే ఏంటంటే మనం ప్రతిసారి ఇంకో 2-3 ఇళ్ళు కొంటామనో లేకపోతే 2 కార్లు కొంటామనో అలా మనకి దీనికి ఇంకా వాళ్ళకి వాళ్ళ నక్షత్రంతోనో వాళ్ళ లగ్నంతోనో వాళ్ళ జాతకంతోనో సంబంధం లేదు, ఎవరైనా వినియోగించాలి. ఇప్పుడు మనకి రోజు మొత్తంలో అభిజిత్ లగ్నం ఉంటుంది మధ్యాహ్నం వరకు. అదేంటంటే అందరికి కామన్ గా పర్ఫెక్ట్ గా పనిచేసేటువంటిది. ఇప్పుడు సంక్రాంతి ఉంది, దీపావళి ఉంది, దసరా ఉంది, అమ్మవారి అనుగ్రహం కలగడానికి. నీ వ్యక్తిగత జాతకంతో దీనికి సంబంధం ఉండదు. ఒక్క రాశి ఫలాలకి ఏం చెప్తామంటే 12 కోట్ల మంది జనాలు ఉంటే మేము చెప్పే మేషరాశి 1 కోటి మంది ఉంటారు అందులో. అప్పుడు మీ వ్యక్తిగతంది దీనికన్నా కొంచెం హైలైట్ అవుతుంది. ఇక్కడ త్రిపుష్కర యోగంలో ఏంటంటే అందరికి కామన్ గా ఉండేటువంటి శుభ సమయం అది. ఆ శుభయాన్ని ప్రాపర్ గా ఉపయోగించుకోవాలి. ఇక దైవారాధన విషయం కూడా ఒకసారి చెప్పేసేయండి. ఏ నామంతో స్వామిని ఆ సమయంలో మనం అర్చించుకోవచ్చు? ఒక్క నామం అంటే ఏం చెప్తారు? ఒక్క నామం అంటే ఏంటంటే మీకు నీటిని బట్టి, ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదనుకోండి, చక్కగా ధనవంతుని నామం చేసుకున్నారనుకోండి, వాళ్ళకి మల్టిపుల్ గా ఆ నామం చేసే అవకాశం వచ్చి మనకి ధనవంతుని అనుగ్రహం వచ్చి ఆటోమేటిక్ గా వీళ్ళు ఆరోగ్యం వస్తుంది. అట్లాగే లక్ష్మి కావాలని అనుకుంటున్నారు అంటే లక్ష్మి అనేది ఒక్కొక్కళ్ళకి జీవితంలో అవసరం అవుతుంది, నీడ్ అది. సో ఏంటంటే అప్పుడు మహాలక్ష్మి మంత్రం కానీ అవి లేకపోతే లక్ష్మీ గాయత్రి కానీ అవి చేసుకుంటే ఏంటంటే లక్ష్మీ పుష్టి రావడం కాదంటుంది. లేదు అసలు మేమంతా ఒక 60 ఏళ్ళకి వచ్చేసిన పిల్లలందరూ పెళ్ళిళ్ళు అయిపోయాను, మేము సెటిల్ అయిపోయాం, నేను దైవారాధన కోసం ఉన్నామంటే మీకు మోక్షకారకమైన గురుమంత్రం ఏదైతే ఇచ్చారో, మనం గ్రహణాలు ఎలా చేస్తామో, పండగలు ఎలా చేస్తామో, ఈ టైంలో ఒక 1008 గనక చేసుకుంటే నీకు మోక్ష స్థితికి ఇవన్నీ క్లియర్ అయిపోయి బంధాలు విడిపోయి మోక్ష స్థితికి వెళ్ళటానికి నీకు వస్తుంది. అంటే మనకి ఏది నీడు, మనకి ఇప్పుడు ఆర్థికంగా అవసరమా, ఉద్యోగపరంగా అవసరమా,
లేదా ఆరోగ్యపరంగా అవసరమా, లేదు ఇవన్నీ నాకేం అక్కర్లేదు పారమార్థికంలోకి వెళ్ళిపోతాను అనుకుంటావా, అది నీ నీడేంటో కనుక్కొని అప్పుడు ఆ మంత్రం చేసుకుంటే దానికి యూటిలైజ్ అవుతుంది. ఇప్పుడు మహాలక్ష్మి గాయత్రి అన్నారు సార్లు ఒక ఆయన వచ్చారు, నాడి గ్రంథాలు చెప్పారండి మహాలక్ష్మి గాయత్రి అని. ఏమీ లేదండి, మీరు ఎన్నోసార్లు వింటారు మహాలక్ష్మి విద్మహే విష్ణువత్ని ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అని. గాయత్రి అంటే 24 అక్షరాలు. మేం చేసే గాయత్రి వేరు, గాయత్రి ఛందస్సులో ఉన్నటువంటి మహాలక్ష్మి. అలా చేసుకోవచ్చు అని చెప్పాను. చాలా చక్కగా వివరించారు. చక్కటి సమయం కాబట్టి వినియోగించుకున్న వాళ్ళకి వినియోగించుకున్నంత మహాదేవ అన్నట్టుగా ఖచ్చితంగా మన వాళ్ళందరూ చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి ఈ టైం నన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వివరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం. చాలా సంతోషం. చెప్పడం మా బాధ్యత, వింటాం మా ఆడపడుచులే. అంతే. థ్యాంక్ యూ.